సునీత గారికి కొంచెం కోపం ఎక్కువ, కొంచెం నిర్లక్ష్యం కూడా దానికి తోడైంది అనేది కొంతమంది దగ్గర నుంచి వస్తున్న మాటలు. ఫస్ట్ మీరు అన్నది కోపం. కోపం ఎప్పుడన్నా ఒక్కసారి వస్తుంది. ఉపకారం తింటాం కదా, ఎప్పుడో ఒక్కసారి కోపం వస్తుంది. బాగా విసిగిచ్చినప్పుడు కోపం వస్తుంది. నేను కోపడతాను కూడా, సెట్ రైట్ చేయడానికి కోపడతాను. కోపడడం అంటే ఏదో దుర్భాషలు ఆడడం అట్లా ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి అని ఒకసారి చెప్పినా కదా, 4 సార్లు చెప్తున్నావు, చెప్పిన విషయాన్ని చెప్తున్నావు, నాకు అర్థమైంది, నీకు సమాధానం చెప్పేసిన, మళ్ళీ నీకేం కావాలి, 3ఓసారి ఎందుకు అడిగావు, 4ఓసారి ఎందుకు అడిగినావు అంటే మేము అడుగుతామని మొండి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని సెట్ రైట్ చేయడానికి అప్పుడప్పుడు మందలించాల్సి వస్తుంది, తప్పదు మాకు. రెండోది ఇంకోటి ఏదో అన్నారు మీరు, నిర్లక్ష్యం. నేను ఎక్కడ ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు, ఎవరు. కరోనా లాంటి టైంలో అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా, 12 గంటలకు ఫోన్ చేసినా, రెమిడెసివిర్ ఇంజెక్షన్ కావాలి మేడం దొరకలేదు అంటే ఆ రాత్రంతా నేను మేలుకొని అనేక ఆసుపత్రులకు, అనేక పరిచయస్తులకు ఫోన్లు చేసి వాళ్లకు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. వెంటిలేటర్ పెట్టడానికి ఏ ఆసుపత్రికి వెళ్ళాలో చెప్పండి అంటే సర్వే చేసి ఫోన్ల ద్వారానే వెతికి ఆ పేషెంట్ ఆ హాస్పిటల్కి వెళ్లే విధంగా, ఆ పేషెంట్ కు వెంటిలేటర్ ఉండే విధంగా పనిచేసిన. మూడో విషయం ఏంటంటే, ఇది కరోనా విషయంలోనే కాదు, మామూలు పరిస్థితుల్లో కూడా, అంటే జనరల్ డేస్ లో కూడా ఎవరికైనా అర్ధరాత్రి పూట ఏదైనా అపాయం జరిగింది, ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే సడన్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయంటే ఐ యూస్ టు అటెండ్ దట్. ఎంత రాత్రి ఫోన్ చేసినా, ఏ రోజు ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా, నా ఇంట్లో పెళ్లి ఉన్న రోజు నాకు ఫోన్ వచ్చినా నేను వెంటనే అటెండ్ అయ్యి ఆ పేషెంట్ కి హెల్ప్ చేసిన. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు.